నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. రాష్ట్రంలో లేబర్ ఈ సఫాయి కార్మికులు అంటే ప్రభుత్వానికి కానీ కాంట్రాక్టర్లు కానీ ఎంత చిన్న చూపు. ఈ జీజీహెచ్లో పని చేయించుకుంటున్న వారిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వాస్తవానికి గుంటూరు జీజీహెచ్లో జరుగుతుంది. అది సఫాయి కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ముక్క చెక్క ఈ మట్టి అంతా కూడా గుట్ల ఉంటుంది. దాన్ని కాంట్రాక్టర్తో చేత అలాగే అక్కడున్న జేసీబీ కానీ లేకపోతే ఏదన్నా మెషినరీని తీసుకొచ్చి ఆ మెషినరీతో తొలగించాలి. అలా చేయకోకుండా హాస్పిటల్లో శానిటేషన్ సిబ్బంది చేత ఇవన్నీ తొలగించే ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఆసుపత్రుల్లో పేషెంట్లకు ఉపయోగించే స్ట్రెచ్చర్లు ఏవైతే ఉంటాయో వీటిని ట్రాక్టర్లుగా చేసుకుని ఉపయోగించారు. అంటే స్ట్రెచ్చర్ల మీద పరజపరిచి దాని మీద మట్టేసుకుని తోసుకెళ్లాల్సిన పరిస్థితి. అది ఏదైనా జేసీబీ కానీ లేకపోతే ప్రొక్లైన్ కానీ పెట్టుకుంటే ఒక పూటలో చేంజ్ చేసుకోవచ్చు. ఆ మాత్రం ఖర్చు పెట్టలేకపోతున్నారా? ఏంటంటే సఫాయి కార్మికులు ఉన్నారు కదా, వీళ్ళ చేత చేయించవచ్చు. వెట్టి చాకరికి వీళ్ళొక్కడే పనికి వస్తారన్న ఉద్దేశం. దీన్ని కనుక మానవ హక్కుల సంఘం ఎవరైనా చూస్తే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందే దీన్ని ట్రీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా మరి ఇలాంటి పనులు చేయించకూడదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.